ఇట్లా నా దేవుడి చిత్తం కోసం నేను ప్రయాసపడుతున్నానని దేవుడు చెప్తున్నాను. నేను నా తల్లి నా భార్య సంఘంలో చెప్పుకోలేకపోయాం, సిగ్గుతో నవ్వుతారని బడబడ నిర్ణయం తీసుకున్నాడు రా పాస్టరో, ఇవాడు ఆగిపోయాడంట, ఇప్పుడు ఎవడు చేస్తాడు దీనికి సమాధానాన్ని, ఒకవేళ ఎవరైనా అంటారేమని చెప్పుకోలేక సిగ్గుకు చచ్చి నేను నా భార్య నా తల్లి నెల రోజుల పాటండి ప్రతి రాత్రి ఉపవాసం ఉండి ఎంత ఏడ్చామో, రక్త కన్నీరు దేవుడు తెలుసు, మాకు తెలుసు. ఈ 15 లక్షలు సమకూర్చబట్టడానికి ఎన్ని బాధలు పడ్డామో దేవుడు తెలుసు, మాకు తెలుసు. ఏ విదేశీ సహాయం నాకు లేదు, వద్దు. ఏ సంవత్సరం నాకు రూపాయి జీతం లేదు, నాకు వద్దు. దేవుడి దగ్గర ఏడ్చాం. అద్భుతమైన దేవుడు, పిలిచినవాడు నమ్మదగిన దేవుడు కనుక నెల రోజుల తర్వాత వాడు వచ్చి నా దగ్గర అన్నాడు, లోకల్ వాళ్ళు జంక్షన్ వాళ్ళు 2-3 ఉన్నారు, మీరు ఇది సీతారాంపురం నుంచి లోపలికి వెళ్తుంటే మన ఇది స్కూలు టర్నింగ్ లో చెరువు దగ్గర స్థలం, అది ఎంక్వైరీ చేసినట్లాగే ఉండాలి. నెల రోజుల తర్వాత వాడు వచ్చి అన్నాడు, పాస్టర్ గారు నా మనసంతా కకావికలం అయిపోతుందండి బాబో, నీ డబ్బులు నాకు వద్దయ్యా, నీకు ఇచ్చిన డబ్బుల్లో సగంతో హైవే పక్కన ఇది ఏలూరు టు విజయవాడ హైవే పక్కన ఒక సెకండ్ హ్యాండ్ బిల్డింగ్ తీసుకున్నాడు, 2 స్టైర్లు పైన స్లాబ్ వేసి వదిలేసి ఉంది, నా కోసం అనుకుంటాను నేను అని ఆ అగ్రిమెంట్ కాగితాలు నా చేతిలో పెట్టేసి నేను ఏ కట్ట కట్టి డబ్బులు ఇచ్చానో మళ్ళీ అదే కట్ట నాకు ఇచ్చేశాడు. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? నాకంటే పెద్దలు, నాకంటే అనుభవజ్ఞులు, నేను ఒకవేళ అసలు మీ ముందు నిలబడటానికి వాక్యం చెప్పడానికి యోగ్యుడిని కాకపోయినా నా జీవితంలో దేవుడు చేసిన అనుభవాలు, అంటే నా పిలుపుని బట్టి నాకున్న ధైర్యాన్ని గురించి చెప్పడానికే నేను ఈ ప్రయత్నం చేస్తున్నా. మొట్టమొదటిది, ఎవడైనా సరే ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత నొందును. ఎంత అద్భుతంగా ఉంది ఈ మాట, ఎంత గొప్పగా ఉంది ఈ మాట, అసలు ఎంత ధైర్యంగా ఉంది ఈ మాట, ఎంత ఆనందకరంగా ఉంది ఈ మాట, ఎంత అభయంగా ఉంది ఈ మాట. ఒకసారి మీరు పరిశీలన చేసుకోవాలి. కనుక దైవజనుడు అంటే మొట్టమొదట ఖచ్చితంగా దేవుని పిలుపు కలిగిన వాడు. ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవమే, ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదమే, నువ్వెక్కడ కాలు మోపినా దీవెనే, నువ్వెక్కడ ప్రార్థన చేసినా జయమే, నువ్వే ప్రయత్నం చేసినా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్లాల్సిందే. వెళ్ళేటట్టు చేసేది దేవుని పిలుపు అని బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది. 2వ లక్షణం చెప్తాను. ఇది చెప్పి ఏమన్నా 3 ఉన్నాయి, 3 లక్షణాలు చెప్పి అసలు దేవుణ్ణి సంతోషపరిచే సేవకుడు అవడం, దేవుణ్ణి సంతోషపరచని, అదే కదండి మన అంశం. అది చెప్పి నా రైట్ టైంలో కరెక్ట్గా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 2వ మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక చదివాం మనం, 6వ అధ్యాయం 11వ వచనం, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి. విసర్జన అనే మాట ఎప్పుడు వాడతామండి? మల విసర్జన అంటావా, అంతేనా? మల విసర్జన, మూత్ర విసర్జన అంటే అంత అసహ్యంగా దైవజనుడు పాపాన్ని ఎంచగలిగిన రోజున తిరుగులేదండి. అట్లాంటి దైవజనుడికి తిరుగులేదు. ఏం రాశాడు అక్కడ? నీవైతే వీటిని విసర్జించి. ఏంటి బాబు విసర్జించాల్సిందని 6వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటూ వస్తే కాన్సెప్ట్ ఏంటంటే ధనాపేక్ష రాసిన మాటది, ధనాపేక్ష. నిజంగానండి ఇవాళ 90 మంది సేవకులు ఎందుకు తమ విశ్వాసాన్ని కోల్పోయారు అంటే, ఎందుకు తమను తామే పొడుచుకొని చస్తున్నారు అంటే, ఎందుకు మోసాల కార్యక్రమాలకి పాల్పడుతున్నారంటే, హిమ్ లాంటి సంస్థలో ప్రపంచంలో క్రైస్తవ సేవకులకి వల వేసేందుకు పట్టిందంటే కేవలం ధనాపేక్ష. బ్రతిమలాడుతూ చెప్తున్నానండి దేవుని ఎదుట సాక్షిగా. గత 17 సంవత్సరాల నుంచి నేను సేవలో ఉన్నాను. గత 25 సంవత్సరాల నుంచి విశ్వాసిగా సాగుతున్నాను. బైబిల్ పట్టు చెప్తున్నాను, ఏనాడు ఎవరిని ₹1 నోరు తెరిచి అడగలా నేను. నా సంఘంలో అడగను. నిజమండి ఈ మాట, దీనికి దేవుడే సాక్షి. ఆదివారం నా చర్చకు వచ్చిన నువ్వు అట్లాగే ఉండాలి. కానుక పెట్టి అక్కడ పెడతా, లాస్ట్లో అసలు కానుక పాట కూడా పాడను నేను. ఇంతటితో ఈ కూడికి ముగించబడింది. ప్రార్థన చేయించుకునే వాళ్ళు ప్రార్థన చేయించుకోండి, మిగిలిన వాళ్ళు సెలవు తీసుకోవచ్చు అనే జస్ట్ ఆ ఒక్క అనౌన్స్మెంట్ మాత్రమే ఇస్తాను. నిజంగా దేవుడి మీద ప్రేమ ఉండి, దేవుడి పట్ల కృతజ్ఞత ఉండి, దేవుడు చేసిన మేళ్ళు గుర్తున్నవాడు కానుకేస్తాడు. భ్రష్టుడు భక్తిహీనుడు వెళ్ళిపోతాడు. అసలు వాడి కానుక అక్కర్లా, వాడి హృదయం ముఖ్యం దేవుడికి. నిజంగానండి నేను మొన్న జాన్యువరి నుంచి మొదలు పెట్టానండి చర్చ్ రీమోడల్ కార్యక్రమం. దాదాపు నిన్నటికి 6 లక్షల కార్యక్రమం పూర్తయింది. ఎవరిని అడగలా, ఎవరిని అడగను.
నిజంగా మనం ప్రార్థన చేస్తుంటే ఒక్కరి ద్వారానే దేవుడు ఒక 50,000 ఇప్పించాడు, ఒక్కరి ద్వారా ఒక 50,000 ఇప్పించాడు.